పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో సిద్దమవుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో షూటింగ్ వాయిదా వేశారు. మే లేదా జూన్ నెలల్లో ఓజీ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీ కథ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ పై ప్రస్తుతం ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందనే టాక్ నడుస్తోంది. నిజానికి ఆ రోజు పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. పుష్ప 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీ రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా చిత్ర యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15న మూవీ రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఓజీ కూడా రేసులోకొచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏది ముందుగా రిలీజ్ అవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ 2 సినిమాలు కూడా మెగా ఫ్యామిలీ హీరోల నుంచి వస్తున్నవే. మరి వీటిలో ఏది ముందు వస్తుందనేదే చూడాలి. పుష్ప సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే ఓజీ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతోంది. సుకుమార్, సుజిత్ ఇద్దరు కూడా పాన్ ఇండియా దర్శకులే. 2 సినిమాలు ఒకేసారి వచ్చే అవకాశమైతే ఉండదు. పుష్ప మూవీ వాయిదా పడితే ఓజీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే 2 సినిమాలు వారాల గ్యాప్ లో రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది.